ప్రశాంతత పవిత్రతకు నెలవైన పుట్టపర్తి త్వరలోనే త్రివిధ దళాలకు స్వదేశీ శక్తిని జోడించే కేంద్రంగా మారబోతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలన్న లక్ష్యానికి బలం చేకూరుస్తుందన్నారు. ఫైటర్ జెట్ ప్రాజెక్టుతో రాష్ట్రం దేశానికే రక్షణ కవచంగా మారుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ ఇక రక్షణ సీమగా మారనుంది. ఆ దిశగా కీలక అడుగులు పడ్డాయి. 15,803 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన 4 కీలక ప్రాజెక్టులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏకు సంబంధించిన 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల కోసం కోర్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కు శంకుస్థాపన జరిగింది. 650 ఎకరాల్లో ఏఎంసీఏ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఏడీఏ, డీఆర్డీఓ భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. దీంతో పాటు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ సంస్థ భావితరం అండర్ వాటర్ సిస్టమ్ సెంటర్ కు, భారత్ ఫోర్జ్ కంపెనీ ద్వారా అత్యున్నత స్థాయి ఆయుధాల తయారీ కేంద్రం, హెచ్ఎఫ్సీఎల్ సంస్థ ద్వారా ఎలక్ట్రికల్ ఫ్యూజుల తయారీ కేంద్రానికి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను బలపరిచే ప్రాజెక్టులకు పుట్టపర్తి కేంద్రం కావడం సంతోషించదగిన విషయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కర్నూలు ప్రాంతం త్వరలోనే డ్రోన్ హబ్ గా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. साथियों, अब जरा गौर से इन सभी प्रोजेक्ट्स के बारे में देखिए. यह कितनी बड़ी बात है कि हम एक ही अवसर पर इंडियन आर्मी, इंडियन एयरफोर्स और इंडियन नेवी तीनों के लिए एक साथ फैसिलिटीज डेवलप कर रहे हैं. अमका का फ्लाइट टेस्टिंग सेंटर सामान्यतः इंडियन एयरफोर्स के लिए, बीडीएल का अंडर वाटर सिस्टम इंडियन नेवी के लिए और एचएफसीएल के एम्यूनिशन और फ्यूज तीनों सेनाओं के लिए और ड्रोन टेक्नोलॉजी सभी क्षेत्रों में उपयोगी है. और यह डाइवर्सिफिकेशन यूं ही नहीं है, हमारा लक्ष्य बिल्कुल स्पष्ट है. हम रक्षा क्षेत्र में पूर्ण आत्मनिर्भरता के लक्ष्य के साथ तेजी से आगे बढ़ रहे हैं और हमारी सारी सेनाएं एक से एक बढ़कर साबित. साथियों, मुझे यह देखकर भी बेहद खुशी होती है कि इस पूरे प्रयास में पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर दोनों कंधे से कंधा मिलाकर खड़े हैं. और आज हम होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ ही नहीं बल्कि होल ऑफ कंट्री अप्रोच के साथ आगे बढ़ रहे हैं. और मैं तो कहता हूं कि अब तो हम होल ऑफ द पीपुल अप्रोच तक भी पहुंच गए. चाहे इंडिविजुअल इनोवेटर हो, बड़ी कंपनी हो, स्टार्टअप्स हो, एमएसएमई हो, हर कोई राष्ट्र रक्षा के इस महायज्ञ में अपनी आहुति दे रहा है. यह जो पब्लिक प्राइवेट पार्टनरशिप का मॉडल हमने अपनाया है, उसने डिफेंस मैन्युफैक्चरिंग को एक क्लोज इन्वायरमेंट से निकालकर जन आंदोलन बना दिया है. और यह बड़ी खुशी की बात है कि इस जन आंदोलन का प्रत्यक्ष रूप हमें आंध्र प्रदेश में देखने को मिल रहा है. పుట్టపర్తికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుందని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర విజన్ తో వికసిత్ భారత్ సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలన్నదే తమ సంకల్పమన్నారు. ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తా ఉంది. అదే జెట్ స్పీడ్ తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. యుద్ధ రంగంలో ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో డ్రోన్స్ చాలా కీలకంగా తయారవుతాయి. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా ఓర్వ కళ్ళలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి
వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. దేశ రక్షణ రంగంలో కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో ఇదో చరిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని రాజ్నాథ్ అన్నారు. పుట్టపర్తిలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం దేశానికి డిఫెన్స్ హబ్ గా తయారవుతుందని ఆకాంక్షించారు. రక్షణ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరు పుట్టపర్తికి 2 గంటల దూరంలో ఉందన్న రాజ్నాథ్ ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి ఓ విశాలమైన సైనిక పారిశ్రామిక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబుకు సూచించారు.